నమస్తే, వెల్కమ్ టు ప్లస్ తెలంగాణ. ప్రస్తుతం మనం హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. హనుమాన్ టెంపుల్ కూడా కొద్దిగా ఎవరో తెలియని దుండగులు పొద్దున వచ్చి దాడి చేసినట్టు కూడా చాలా ఇటు బీజేపీ నాయకులు వచ్చి హిందూ విశ్వ హిందూ పరిషత్ నాయకులందరూ పెద్ద ఎత్తున రావడం మాట్లాడదాం. మనతో పాటు రాజేష్ గారు ఉన్నారు, బీజేపీ భాగ్యనగర్ ప్రెసిడెంట్. ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, అసలు ఏం జరిగింది ఇక్కడ? సీసీ ఫుటేజ్ కూడా ఉంది అన్నట్టుగా కూడా కొంచెం వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది నిజంగా? ఏ టైంలో జరిగింది? పికెట్ కూడా నిర్వహిస్తా ఉన్నారని కూడా చెప్తాం. యాక్చువల్లీ పికెట్ ఏంటంటే నైట్ 1 o'clock పికెట్ ఉంటుంది. సో నైట్ వచ్చినప్పుడు అయితే బాగానే ఉండే. దాని తర్వాత ఇది యాక్చువల్లీ టైం అయ్యింది ఏంటంటే ఓవరాల్గా 3 మధ్యలో అయింది ఇది. అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇక్కడ దర్శనంకి భక్తులు వచ్చినప్పుడు గుడి దేవుని విగ్రహం అనేది ఇరిగిపోయి ఉన్నది. సో మాకు కాల్ వచ్చింది, అన్న ఇట్లా అయ్యింది, ఇట్లా విగ్రహం ఇరగొట్టిరని ఎవరు అని అంటే మేము వచ్చినాం. వచ్చి చూసేవారికి ఇదంతా ఇట్లా ఇరిగిపోయి ఉండే విగ్రహం. మీకు ఆల్రెడీ ఫొటోస్ అందరికి షేర్ చేసినాం. మాకు ఇప్పుడు లోకల్గా ఎవరైతే ఇప్పుడు దీని కమిటీ మా ఉందో మేము కమిటీలో మెసేజ్ చేసినాం, ఇట్లా అయింది, సో అందరూ ఒకసారి అక్కడ రండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్ గారిని ఇక్కడ పిలిచడం జరిగింది. నిరంజన్ యాదవ్ గారిని మన జితన్న గారిని మళ్ళీ కరుణాసాగర్ గారిని ఇక్కడ పిలవడం జరిగింది. అసలు ఈ టెంపుల్ని ఇది మూడోసారి అటాక్ కావడం. ఫస్ట్ 2010లో అయింది. 2010లో అయినప్పుడు ఇదే ఇష్యూ అయింది. దాని తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అని మాట్లాడి సార్ అట్లా అప్పుడు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పారు. సరే అన్నప్పుడు మనం కామొచ్చిన సైలెంట్ అయిన ఉండే. తర్వాత 2013లో అయింది. 2013లో అయినప్పుడు ఇదే ఉండే. 2013 అయినప్పుడు అప్పుడు ఇక సరే ఇదంతా కాదు, మనం కొత్తగా గుడి కడదాం, పెద్దగా కడదాం అని అంటే లోకల్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయలేరు. లోకల్ అని అంటే ఇక్కడ ఉన్న టోటల్ ఇదంతా 14 acres ల్యాండ్ అండి. ఇదంతా 14 acres ల్యాండ్లో ఇదంతా 14 acre ల్యాండ్ గిట్ట టోటల్ హిందూసే. సో ఇదంతా కబ్జా గురడం జరిగింది. ఇక కూడా లోకల్ ముస్లిమ్స్ వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఇది టోటల్గా మీరు ఇప్పుడు ప్రీవియస్ చూసుకుంటే ఇదంతా టెంపుల్ ల్యాండ్, 14 acres టెంపుల్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్, ఎక్కడిది కాదు, దేవుని ల్యాండ్ ఇది మొత్తం. సో ఇప్పుడు దీని ఏంటంటే మళ్ళీ ఇవాళ జరగడం, ఇది మళ్ళీ ధ్వంసం అనేది జరిగింది. సో ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మీరు దీనిపైన తీవ్రంగా మీరు చర్య తీసుకోవాలి. ఎవరు అనేది పర్టికులర్గా వాళ్ళని తీసుకోమని చేయాలి. ఎందుకంటే సహనం అనేది మాది నశిస్తుందండి. ఎందుకంటే ప్రతిసారి జరిగినప్పుడల్లా ఓడో ఒక పిచ్చోడు అడ్డం వస్తాడు. అంటే ఒక పిచ్చోడు ఎన్నిసార్లు వస్తాడు అంటే ఇదే చంద్రాంగుట్టలు ఇప్పటికీ 3వ 4వ సారి వచ్చినాయి. ఎందుకంటే చంద్రాంగుట్ట చెన్నకేశ్వర స్వామి టెంపుల్ గుట్ట పైన అమ్మవారి చేతి ఎరగొట్టినప్పుడు ఇదే ఇష్యూ అయింది, పిచ్చోడు అని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత కింద మంకలమ్మ గుడి దగ్గర అమ్మవారి జెండా ఉంటే ఆ జెండా ఇరగొట్టినప్పుడు అది పిచ్చోడనే చెప్పారు. ఇప్పుడు రక్షాపురంలో అది చందంగుట్ట కాన్స్టిట్యున్సీ కిందకి వస్తే రక్షాపురంలో అప్పుడు అయినప్పుడు అప్పుడు అది పిచ్చోడనే చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ పిచ్చోడనే చెప్పకుండా కారణం ఏంటంటే మంచి ఇన్స్పెక్షన్ చేయండి, చూసి ఓనర్ పట్టుకోండి. ఎందుకంటే దీని సరౌండింగ్ రేడియస్ అన్ని కెమెరా సీసీ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని చూసి పట్టుకొని పిచ్చోడు కాదని మాకు చెప్పు. ఎందుకంటే ఒక్క బుక్ చదివినోడే ఇంత పిచ్చోడు అయితే మాకు భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి మేమెంత అంటే మా సహనం అనేది వీళ్ళు టెస్ట్ చేస్తారు అంతే అండి. ఒక్కసారి మాకు టెస్ట్ మా సహనం అనేది పోయిందంటే అప్పుడు ఇక ఇది మా చేతిలోకి వస్తే మాత్రం బాగుంటుందని మేము కూడా కొడతాం. ఎందుకంటే ఎంత సహనంగా వెయిట్ చేయాలో అంతే చేస్తాము. ఇక దాని తర్వాత సహనం నశించిన రోజు ఇక ఆ రోజు ఏమన్నా జరగవచ్చు, ఏమన్నాడంటే ఏదన్నా జరుగుతుంది. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు మాకైతే స్టేట్ గవర్నమెంట్ పైన అయితే నమ్మకం లేదండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మొన్ననే రేవంత్ రెడ్డి గారి డిక్లేర్ చేసిండు, రేవంత్ ఉద్దీన్ అనండి, రేవంత్ అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నాడు. ఇక అట్లాంటి దానికి మేము పోయి మా బాధలు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక లా అండ్ ఆర్డర్ మా చేతిలోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ కాని పరిస్థితుల్లో మాత్రం తీసుకుంటే మాత్రం బాగుంటుంది. న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు చాలా గుళ్ళు కూడా దాడులు జరిగినాయి. దాడి చేసిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చిన పిచ్చి వాళ్ళని చెప్పేసి ఏదో అక్కడ ఆ గొడవని సర్దమనేటువంటి ప్రయత్నాలు కూడా చేసినట్టు రోజు నిజంగా న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది. మీకు ఇప్పటికనే చెప్పినా అండి, న్యాయం ఏడ జరుగుతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది గిట, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. ఆల్రెడీ మన ఏంటది సికింద్రాబాద్ మల్కాజ్గిరి దగ్గర అయింది. ఆడగిట పిచ్చోడనే కార్యక్రమం చేసింది. జూబ్లీహిల్స్ లో ఇప్పుడు ఆ రోజు పెద్ద ప్రభుత్వం అది కాదు మాదే అని చెప్పి అది చేసింది. సో ఇప్పుడు ఇంకా ఏం నమ్మకం పెట్టుకోండి. నేను ఎక్కడో కాదండి, మా చంద్రాయణగుట్టలోనే 4-5 ఇన్సిడెంట్స్ అయినాయి. చంద్రాయణగుట్ట చెన్నకేశ్వర స్వామి టెంపుల్ దాదాపు 750 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అది. ఆ టెంపుల్లో గిట్ట అదే ఇష్యూ అయింది. అమ్మవారి చేతు ఇరగొట్టిరు, అప్పుడు పిచ్చోడు అని చెప్పారు. దాని తర్వాత కింద మంకలమ్మ గుడి కాడ జెండా ఎరగొట్టిరు, వాడు పిచ్చోడనే చెప్పారు. మన రక్షాపురంలో గిట్ట మనకి అమ్మవారి విగ్రహం ఎరగొట్టిరు, ముత్యాలమ్మ గుడి, అప్పుడు పిచ్చోడనే చెప్పారు. సో ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతిసారి పిచ్చోడే అని చెప్తారు. మరి ఎన్నిసార్లు పిచ్చోడు అని చెప్పి మమ్మల్ని సద్దుమరుగు చేస్తారని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు తీవ్ర చర్య తీసుకోవాలి. తీవ్ర చర్య తీసుకొని వానిపైన ఏముందో కఠిన చర్యలు తీసుకోవాలని మేము అంటాం. కాదు మళ్ళీ ఈసారి పిచ్చోడు అంటే మాత్రం ఇక ఈట్కా జవాబ్ పత్తర్సే అన్నట్టు
ఇక పిచ్చోన్ ట్రీట్మెంట్ మేము మాకు చేయగలుగుతాం. ఎందుకంటే మాకు అస్త్ర తెలుసు, శస్త్ర తెలుసు. సో మేము దానికంటే సిద్ధం అయిపోయి ఉన్నాం ఆల్రెడీ. ఇక మేము ఇక మేము ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కమిటీ కూర్చుంటుంది. ఇప్పుడు ఫర్దర్ గా గుడికి ఏం చేయాలి, ఏం చేయొద్దు అనేది గిట్ట మేము డిసైడ్ అవుతామండి. అయినా ఇంకోటి ఏంటంటే ఇక్కడ 14 ఎకరాలు ఉన్నాయి చూడండి అండి. ఇదంతా టెంపుల్ ల్యాండ్. సో దీని వెనకాలంతా రోహింగ్యాస్ ఉంటారు, మొత్తం 6,000 మంది రోహింగ్యాస్ ఉంటారు. సో ఇది ఇప్పుడు ఎవరు చేసినా అనేది ఇంకా నేను చెప్పలేను, మీకు అర్థమవుతుండొచ్చు బహుశా. కానీ పోలీస్ వాళ్ళకి మనం టైం ఇచ్చినాము, వాళ్ళు పరిశీలన చేసి సీసీ కెమెరాస్ లో చూసి ఎవడనేది దానిపైన ఇప్పుడు ఎవరైతే చేసిరో వాడిని పట్టుకున్న తర్వాత అప్పుడు చూసాం. దాని తర్వాత ఇంకేముందంటే మాట్లాడతాం.